ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు వారి కుమార్తె కడియం కావ్య వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు వారి కుమార్తె కడియం కావ్య వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజును వారి నివాసంలో బొకే మరియు శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వారిద్దరికీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి రాబోయే రోజుల్లో వారికి నా పూర్తి మద్దతు తెలుపుతానని వారికి హామీ ఇవ్వటం జరిగింది. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు దీపం మున్షి దాస్ గారి దగ్గర మరియు ఇంకా దామోదర్ రాజనరసింహ గారు ఇతర ముఖ్యుల సమక్షంలో నేను మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నిన్న వరంగల్కి వచ్చాము. ఈరోజు మన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారిని కలుద్దామని వారి ఆశీర్వాదం తీసుకుందామని మేమిద్దరం రావడం జరిగింది. సార్ సంపూర్ణంగా సహకరిస్తారని మమ్మల్ని స్వాగతించారు కాంగ్రెస్ పార్టీలోకి. అంతే, మిగతా విషయాలు తర్వాత చెప్తాం. ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో గురించి మాట్లాడడానికి మనకేం అవకాశం ఇంకేం రాలేదు. వచ్చినాక తప్పకుండా నేను చెప్తాను ఎట్లా అనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గానికి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.